న్యూస్ చూస్తున్నారు. పి గన్నవరం సీటుపై క్లారిటీ వచ్చింది. పి గన్నవరం నుంచి పోటీ చేయబోతోంది జనసేన. అవును, పి గన్నవరం జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ ప్రకటించారు పవన్ కళ్యాణ్. కొద్దిసేపటి క్రితమే గిడ్డి సత్యనారాయణకు ఎన్నికల నియమావళి పత్రాలు కూడా అందించారు ఆయన. విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఆయన గిడ్డి సత్యనారాయణకు పి గన్నవరం నుంచి పోటీ చేయాలని కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. గిడ్డి సత్యనారాయణకు ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి ఆయన ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా చూసాం. ముఖ్యంగా పి గన్నవరానికి సంబంధించి మొదటి లిస్టులో పి గన్నవరం నియోజకవర్గాన్ని మహాసేన రాజేష్ కు కేటాయించింది టీడీపీ అధిష్టానం. అయితే మహాసేన రాజేష్ మీద స్థానికంగా కాస్త వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆయన స్థానంలో ఎవరిని పోటీలోకి దింపాలని చెప్పి ముఖ్యంగా పొత్తులో భాగంగా రెండు పార్టీలు డిస్కస్ చేసుకున్నాయి, చర్చించుకున్నాయి. ఇప్పుడు ఆయన స్థానంలో అంటే పి గన్నవరం నుంచి జనసేన అభ్యర్థిని ప్రకటించారు పవన్ కళ్యాణ్. గిడ్డి సత్యనారాయణ బరిలోకి దించబోతున్నారు. ఆ ఎన్నికల నియమావళి పత్రాన్ని కూడా అందించినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఆయన రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అంటే పూర్తిగా ఎందుకంటే క్లారిటీ వచ్చింది కాబట్టి ప్రచారంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. గిడ్డి సత్యనారాయణకు కొద్దిసేపటి క్రితం జనసేనాని పవన్ కళ్యాణ్ పి గన్నవరం నుంచి పోటీ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల నియమావళి పత్రాలను కూడా అందించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈక్వేషన్స్ మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ లిస్ట్ లో మహాసేన రాజేష్ కు టికెట్ కేటాయించింది. కానీ అక్కడ స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైంది. వ్యతిరేకత వ్యక్తమైన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితులు మారాయో మనం చూసాం. ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి అక్కడ వ్యతిరేకత వ్యక్తమైన తర్వాత మహాసేన రాజేష్ తానే అన్నారు అక్కడి నుంచి తప్పుకుంటానంటూ కూడా అర్థం వచ్చేలా భావం వచ్చేలా ఆయన చెప్పిన పరిస్థితి. ఎప్పుడైతే వ్యతిరేకత వ్యక్తమైందో ఆ వ్యతిరేకత బేస్ చేసుకొని తన పోటీ నుంచి పక్కకు వెళ్తున్నట్టు కూడా ఆయన ఒప్పుకున్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పార్టీ కోసం కష్టపడేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా మహాసేన రాజేష్ గతంలోనే చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా జనసేన ఇటు పి గన్నవరం సీటుని అక్కడ దక్కించుకుంది. గిడ్డి సత్యనారాయణ అక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నారు. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, చాలా ఇంట్రెస్టింగ్ మూవ్ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి బరిలోకి దించే అవకాశం ఉన్నప్పటికీ జనసేనకు ఎందుకు కేటాయించింది? అంటే పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి మొదటి లిస్టులోనే సరిపెల్ల రాజేష్ మహాసేన రాజేష్గా పిలుస్తుంటారు. సరిపెల్ల రాజేష్కి సీటు కేటాయించింది టీడీపీ అధిష్టానం. టీడీపీ తరఫున ఆయన బరిలో దిగుతారని ప్రకటించింది. అయితే అక్కడ మహాసేన రాజేష్ తన ప్రచారాన్ని మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి ఆయన మీద తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు ఆయన గతంలో వైసీపీకి సపోర్ట్ చేసినప్పుడు అక్కడ పి గన్నవరం సంబంధించి కానీ కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోల్ని ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మనస్తాపానికి గురైనటువంటి సరిపెల్ల మహాసేన రాజేష్ తన సీటును త్యాగం చేస్తాను, తన స్థానంలో వేరే వారికి సీటు కేటాయించాలని చంద్రబాబు నాయుడిని కోరారు. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు నిర్ణయం తీసుకున్నప్పటికీ అంతర్గతంగా చంద్రబాబు, తెలుగుదేశం అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ సీటుని జనసేన కేటాయించాలని నిర్ణయించుకున్న తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ పి గన్నవరం నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహించి సత్యనారాయణ ఈరోజు అభ్యర్థిగా ప్రకటించారు. అక్కడ ఎన్నికల నియమావళికి సంబంధించిన పత్రాలను కూడా పవన్ కళ్యాణ్ సత్యనారాయణకి అయితే అందజేయడం జరిగింది. జనసేన సంబంధించి పి గన్నవరంలో వాస్తవంగా పి గన్నవరం జనసేనకే వెళుతుందని మొదటి నుంచి అనుకున్నారు. మహాసేన రాజేష్ గతంలో ఒక 2 సంవత్సరాల కింద జనసేనకు కూడా మద్దతుగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో మహాసేన రాజేష్కి ఫోన్ చేసి మాట్లాడిన నేపథ్యం కూడా ఉంది. కానీ అనూహ్యంగా ఆయన జనసేన నుంచి కాకుండా టీడీపీ నుంచి బరిలోకి దిగిన తర్వాత కొంత ఆయన మీద వ్యతిరేకత రావడం, కొన్ని సామాజిక వర్గాల్ని కించపరిచే విధంగా ఆయన మాట్లాడనే వీడియోలు వైరల్ చేయడంతో స్వయంగా ఆయన తప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే పి గన్నవరం నియోజకవర్గాన్ని జనసేనకి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్న నేపథ్యంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ అధికారికంగా పి గన్నవరం నియోజకవర్గాన్ని జనసేన అభ్యర్థి సత్యనారాయణకి అయితే కేటాయించడం జరిగింది. అయితే పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులతో పాటు ఎంపీటీసీలో ఎక్కువ స్థాయిలో గెలుచుకుంది. దానిలో భాగంగా అక్కడ జనసేన కేటాయిస్తే ఖచ్చితంగా సీటు గెలుస్తామని భావనలోనే చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుని రాజేష్, ఇప్పుడు పి గన్నవరానికి జనసేన కేటాయించింది కాబట్టి పొత్తులో భాగంగా దాదాపు 21 స్థానాలకు అంటే 21 సీట్లు జనసేనకున్న పరిస్థితి ఉంది కాబట్టి పి గన్నవరం ఇప్పుడు జనసేన తీసుకున్న నేపథ్యంలో వేరే స్థానాన్ని అంటే జనసేనకున్న స్థానాన్ని ఇప్పుడు టీడీపీ తీసుకునే అవకాశం కనిపిస్తుందా? ఒకవేళ తీసుకుంటే కనుక ఏ స్థానం ఇప్పుడు ప్రెసెంట్ డిస్కషన్లో ఉందని భావించవచ్చు ఇక్కడ?
అంటే రాయలసీమలో ఒక జిల్లా ఒక నియోజకవర్గాన్ని టీడీపీ ఇప్పుడు కోరే అవకాశం ఉంది. ఎందుకంటే 144 స్థానాలు టీడీపీ పొత్తులో భాగంగా 140 స్థానాలు వచ్చాయి. జనసేనకి 121 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 10 స్థానాలు, ఓవరాల్గా 175 స్థానాలు. ఈ నేపథ్యంలో 144 స్థానాలు ఇప్పుడు టీడీపీ ప్రకటించిన ఒక స్థానం పోయింది కాబట్టి అదనంగా ఇప్పుడు టీడీపీ ఒక స్థానాన్ని తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు జనసేన ఒక సీట్ని వాళ్ళు పోటీ చేయాలనుకున్న సీట్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి అప్పుడు అంటే ఇటు ఉత్తరాంధ్ర చూసుకున్నా, ఇటు ఉభయ గోదావరి జిల్లాలు చూసుకున్నా టీడీపీకి ఇంకా అక్కడ పోటీ చేసే స్థానాలు లేవు. ఇంకా మిగిలిన జనసేన బీజేపీ పోటీ చేయాల్సిన స్థానాలే. కాబట్టి రాయలసీమ అటు ప్రకాశం నుంచి కానీ కడప నుంచి లేదా కర్నూలు సంబంధించినటువంటి స్థానాల్లో ఒక స్థానాన్ని అదనంగా టీడీపీ కోరే అవకాశం కనబడుతుంది. దాంతో బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు జనసేన అఫీషియల్గా 6 స్థానాలు ప్రకటిస్తే అన్అఫీషియల్గా 10 స్థానాలని పవన్ కళ్యాణ్ స్థానాలతో కలుపుకుని మొత్తం 17 స్థానాలని ప్రకటించినట్టయితే ఇంకా 4 స్థానాలు మాత్రమే జనసేన ప్రకటించాలి. కాబట్టి ఆ 4 స్థానాలు కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు టీడీపీ ఒక స్థానాన్ని కోల్పోయింది కాబట్టి ఆ స్థానాన్ని అడిషనల్గా అటు రాయలసీమ జిల్లాలో తీసుకునే అవకాశం వచ్చింది. రాజేష్, ఇక్కడ ఎటువంటి సినారియో మారే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే మొట్టమొదట మహాసేన రాజేష్కి ప్రకటించింది, ఆ తర్వాత ఇప్పుడు అక్కడ గిడ్డి సత్యనారాయణ బరిలోకి దిగే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఈక్వేషన్స్ అని మారే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ వ్యతిరేకత వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి పొత్తు ధర్మంలో భాగంగా ఇప్పుడు బరిలోకి దిగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది? అంటే జనసేన నాయకులు మాత్రం ఒకటే చెప్తున్నారు, జనసేనకే ఎడ్జున్న నియోజకవర్గం పి గన్నవరం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఎంపీటీసీలు సర్పంచులు గెలిచి ఉన్నాం కాబట్టి చాలా బలంగా పార్టీ ఉంది కాబట్టి జనసేనకి కేటాయిస్తే గెలుస్తామని మొదటి నుంచి చెప్తున్నారు. కానీ టీడీపీ అనూహ్యంగా మహాసేన రాజేష్ కేటాయించడంతో అక్కడ కలిసి పనిచేయాలనుకున్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు మహాసేన రాజేష్ గెలుపు కోసం పనిచేయాలనుకున్నారు. కానీ అక్కడ ఆయన చేసిన వీడియోలు, గతంలో ఆయన ఛానల్ చేసిన వీడియోల కారణంగా ఆయన వ్యతిరేకత రావడం, ఆ నియోజకవర్గంలో సంబంధించి కొంతమంది వ్యతిరేకించడంతో ఆయన బహిరంగ తప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు తిరిగి జనసేనకు ఆ సీటు కేటాయించి జనసేన నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి తాము చెబుతున్నాము ఇది జనసేన సీటు, జనసేన పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే సీటు కాబట్టి మేము కోరామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు గిడ్డి సత్యనారాయణని గెలిపించుకుని తీరుతామని జనసేన పార్టీ అక్కడ పి గన్నవరం నేతలు చెప్తున్నారు. రైట్, ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎందుకంటే ఆయన కొద్దిసేపు క్రితమే ప్రకటించిన పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా టీడీపీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఎందుకంటే మహాసేన రాజేష్కి కాకపోతే టీడీపీ నుంచి వేరే అభ్యర్థిని బరిలోకి దించొచ్చు అనే మాట కూడా అక్కడ గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి వస్తుంది కాబట్టి అక్కడ ఎటువంటి సినారియో ఉంది టీడీపీకి సంబంధించి? అంటే టీడీపీ ఆల్రెడీ మహాసేన రాజేష్ని ప్రకటించిన తర్వాత టీడీపీ కూడా కొంత అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి సైలెంట్ అయిపోయింది. తర్వాత అతను పోటీ చేయను అన్న సందర్భంలో కొంతమంది ఆశావాహనులు టీడీపీ తరఫున పోటీ చేయాలని ప్రయత్నించినప్పటికీ ఆ సీటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్న తర్వాత ఆ సీటుని జనసేనకి ఇవ్వడమే కరెక్ట్ అనే భావన వచ్చిన తర్వాత ఈరోజు ఆ నేతలతో పి గన్నవరం నియోజకవర్గ నేతలతో సమావేశం పెట్టుకుని పవన్ కళ్యాణ్ సీటు ప్రకటించారు. వాస్తవంగా మహాసేన రాజేష్ కంటే ముందు అక్కడ కొంతమంది టీడీపీ ఇన్ఛార్జీలుగా అక్కడ నియోజకవర్గంలో పనిచేశారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు ప్రకటించిన తర్వాత ఆ నిర్ణయాన్ని స్వాగతించారు తప్పించి వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే మహాసేన రాజేష్ తప్పుకున్న తర్వాత కొంతమంది ఆశావాహనులు వచ్చినప్పటికీ వాళ్ళ వైపు చంద్రబాబు మొగ్గు చూపలేదు. అటు జనసేనకి ఇస్తే బాగుంటుందని ఇద్దరు కూడా ఏకాభిప్రాయంకి వచ్చిన తర్వాతే ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. సచిన్, రైట్ రాజేష్, మీరు లైన్లోనే ఉండండి. దీనికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ ఒకసారి మళ్ళీ చూపించే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహాసేన రాజేష్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించింది ఫస్ట్ లిస్ట్ లో. కానీ ఇప్పుడు ఆఖరి నిమిషంలో పి గన్నవరం సీటుపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిందంటే కనుక అవునన్న మాట వినిపిస్తుంది. పి గన్నవరం నుంచి పోటీ చేయబోతోంది జనసేన. అవును, పి గన్నవరం జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను ప్రకటించారు పవన్ కళ్యాణ్. గిడ్డి సత్యనారాయణకు ఎన్నికల నియమావళి పత్రాలు అందించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు నియోజకవర్గంలో రేపటి నుంచి ప్రచారం చేసుకోవాలని గిడ్డి సత్యనారాయణకు చెప్పారు పవన్ కళ్యాణ్. మొదటి లిస్టులో పి గన్నవరం నియోజకవర్గాన్ని మహాసేన రాజేష్కు కేటాయించింది టీడీపీ అధిష్టానం. అయితే మహాసేన రాజేష్ మీద స్థానికంగా వ్యతిరేకత రావడంతో ఆయన స్థానంలో జనసేన అభ్యర్థిని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఒక్కసారి తూర్పుగోదావరి జిల్లాలో అక్కడ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? గోదావరి జిల్లాకు సంబంధించి మా ప్రతినిధి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రకాష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, చాలా ఇంట్రెస్టింగ్ రాజకీయ పరిణామాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం గిడ్డి సత్యనారాయణ పేరుని అనౌన్స్ చేశారు. ఇంతకీ ఎవరి గిడ్డి సత్యనారాయణ? గిడ్డి సత్యనారాయణకి ఎందుకు ఇచ్చింది జనసేన అక్కడ టికెట్?
సచిన్ మనం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పి గన్నవరం నియోజకవర్గం ప్రధానంగా చూసుకుంటే కోనసీమ జిల్లాలో మరొక నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గం. గతంలో మనకు తెలిసిందే గతంలో టీడీపీ సంబంధించిన 94 లిస్టులు, అలాగే జనసేన 4 స్థానాలు కూడా ప్రకటించిన నేపథ్యంలో అందులో వచ్చినటువంటి లిస్టు పి గన్నవరం నుంచి మహాసేన రాజేష్ అయితే మనం ప్రకటించారు. అలాగే చంద్రబాబు నాయుడు అయితే మహాసేనకైతే అక్కడ టికెట్ కేటాయించారు. కానీ టికెట్ కేటాయించిన నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అందరూ నాయకులు, టీడీపీ నాయకులు కావచ్చు, జనసేన నాయకులు అందరూ కూడా అసంతృప్తి నెలకొన్నారు. అసంతృప్తితో మొత్తం అందరూ కూడా వ్యతిరేకించిన పరిస్థితి. మహాసేన రాజేసి అక్కడంతా కూడా ఉద్రిక్త వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ఆ గంటి హరీష్ మాజీ కారు అంశాలు కూడా అక్కడ అంతా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. అక్కడ అంతా కూడా ఉద్రిక్త వాతావరణం గతంలో కూడా నెలకొన్నాయి. కానీ ఇప్పుడంతా కూడా అక్కడ మహాసేన రాజేసి ఎట్టకేలకు వెనక్కి తగ్గడంతోనే జనసేనకైతే ఇప్పుడు ప్రధానంగా ఆ గిడ్డు సత్యనారాయణ ఆయన అయితే హైదరాబాద్ లో పోలీసు ఉద్యోగిగా పనిచేసేవారు. అతను పి గన్నవరం సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీగా అతను రిటైర్ తీసుకున్నటువంటి ఒక ఎంప్లాయీ కావడం, అలాగే మాజీ IAS అధికారి కావడంతో అతనికైతే ఇప్పుడైతే కూడా టికెట్ జనసేన సంబంధించిన టికెట్ అయితే కేటాయిందని చెప్పొచ్చు. ఆయన హైదరాబాద్ లో పోలీసు అధికారిగా పనిచేసినటువంటి గిడ్డి సత్యనారాయణ అయితే ఉద్యోగి వాలంటీర్గా అయితే రిటైర్మెంట్ ప్రకటించిన, అలాగే 2 నెలల క్రితమే పార్టీలో అతను జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ జనసేన నుంచి టికెట్ వస్తుందని గతంలో మహాసేన రాజేష్కి ఇవ్వకముందే టికెట్ ఆశించారు. అక్కడ జనసేన బలోపేతం చేయడమే కాకుండా అక్కడ నియోజకవర్గంలో కూడా గత కొన్ని రోజుల క్రితం ప్రచారమే చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక్కసారిగా అక్కడ టీడీపీ కేటాయించిన నేపథ్యంలో గిడ్డి సత్యనారాయణ సంబంధించి జనసేన నాయకులు అంతా ఆగ్రహం చెందినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు గిడ్డి సత్యనారాయణకి ఇచ్చారు కాబట్టి టీడీపీ నుంచి ఎటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మహాసేన రాజేష్కి ఇచ్చిన సందర్భంలో ఎందుకంటే గతం నుంచి పనిచేసిన వాళ్ళు ఆశించిన పరిస్థితి ఉంటుంది, అక్కడ ఆశావాహులు ఉంటారు. ఇప్పుడు టీడీపీకి కాదని జనసేనకి ఇచ్చిన నేపథ్యంలో అక్కడ టీడీపీ క్యాడర్ ఏముంటోంది? టీడీపీ కేడర్ కూడా గతంలో మహాసేన రాజేష్ని వ్యతిరేకించిన నేపథ్యంలో మొత్తం అంతా టీడీపీ కావచ్చు, అక్కడ జనసేన కేడర్ ఇద్దరు కూడా లోకల్ గా ఉన్న నాయకులకి ఇవ్వాలి, నాన్ లోకల్ అభ్యర్థి మహాసేన రాజేష్కి ఏ విధంగా వస్తారంటూ వాళ్ళంతా కూడా వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తారు. అక్కడ జనసేనకి ఇచ్చినా ఓకే, లేకపోతే టీడీపీకి ఇచ్చినా ఓకే అంటూ వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తారు. జనసేనలో ఎక్కువగా వ్యతిరేకత అయితే కనిపించింది. చెప్పాలంటే జనసైనికులు ఎక్కువగా పి గన్నవరం నియోజకవర్గం ఆశించారు, ఒక పక్కన అమలాపురం కూడా ఆశించారు. అమలాపురం టీడీపీ హైదరాబాద్ లో ఆనందరావుకి ఇచ్చిన నేపథ్యంలో ఎట్టకేలకు ఇక్కడ బీజేపీ వస్తుందా లేదంటే జనసేనకు వస్తుందా అని చెప్పేసి ఒక ఉత్కంఠ పరిణామాలు అయితే గత నెలకొన్నాయని చెప్పాలి. కానీ ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ గిడ్డి సత్యనారాయణకి ఇక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. అతను హైదరాబాద్ లో మంచి పోలీసు ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఆయన మంచి పరిచయాలు ఉండడంతో పాటు అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రావడంతో 2 నెలల్లో ఆ ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ ప్రకటించి ఇది జనసేనలో కూడా జాయిన్ అయిన పరిస్థితులు ఉన్నది. కానీ జనసేన నుంచి అయితే టికెట్ ఆశించిన నేపథ్యంలో టికెట్ ఇప్పుడు ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ అతనికి ఇవ్వడంతో అక్కడంతా కూడా జనసేన కావచ్చు, అలాగే గిడ్డి సత్యనారాయణ వర్గీయులు కావచ్చు, అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. అక్కడ టీడీపీ కేడర్ కూడా గిడ్డి సత్యనారాయణ కూడా ప్రకాష్ ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ రాజమండ్రి రూరల్ విషయంలో ఏం జరిగిందో చూసాం. ఎందుకంటే అక్కడ కందుల దుర్గేష్ కు ముందు టికెట్ దాదాపుగా ప్రకటించిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మరి ప్రకాష్ కంటిన్యూ అవుతున్నారు లైవ్ లోని. ఇదే సందర్భంలో లాస్ట్ మినిట్ లో అక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టికెట్ ఇచ్చిన పరిస్థితి. సో ఏంటి అక్కడ ఏం జరుగుతోంది? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని అందరూ కూడా తెలిసిందే. ఆ నేపథ్యంలో టికెట్ల కేటాయింపు విషయంలో కొంచెం ఒక్కసారి ప్రకాష్ మీరు లైన్ లో ఉండండి. లేటెస్ట్ బ్రేకింగ్ అందుతోంది. పోలవరం జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజును ప్రకటించింది జనసేన. పోలవరం సీటు జనసేనకు కేటాయించింది. టీడీపీ పొత్తులో భాగంగా పోలవరం జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజుని ప్రకటించిన సందర్భం పోలవరం సీటు జనసేన కేటాయించింది. ఈ నేపథ్యంలో ఏం జరగచ్చు? ముఖ్యంగా జనసేన అభ్యర్థిని ప్రకటిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, పోలవరానికి సంబంధించి కూడా అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి. సో వన్ బై వన్ కూడా ప్రకటించుకొస్తున్న పరిస్థితి కింద చూడొచ్చు. ఏం జరుగుతుంది? జనసేన ఒక్కసారిగా ఇప్పుడు లిస్ట్ ప్రకటిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. ఏం జరుగుతుంది జనసేనకు సంబంధించి? ఇది తాజా బ్రేకింగ్ అని చెప్పాలి. పోలవరం సంబంధించి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పోలవరం అనేది ఎస్టీ కాన్స్టిట్యున్సీ. ఈ నేపథ్యంలోనే పోలవరానికి సంబంధించినటువంటి నియోజకవర్గానికి చిర్రి బాలరాజు పేరుని పవన్ కళ్యాణ్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఆయన పేరు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సింది. ఇప్పుడు పార్టీ కార్యాలయంలో చిర్రి బాలరాజు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పోలవరం సంబంధించి కూడా జనసేనకి వెళుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం సీట్ను కూడా జనసేన ఆశిస్తుందని గత కొద్ది రోజుల ముందే RTV చాలా సందర్భాల్లో చెప్పింది. ఈ నేపథ్యంలోనే అధికారికంగా ఈరోజు
ప్రకటించబోతున్నారు. దాదాపుగా పోలవరం సంబంధించి చిర్రి బాలరాజు పేరు అయితే పవన్ కళ్యాణ్ ప్రకటించినట్టు తెలుస్తుంది. ఆయన్ని వర్క్ చేసుకోమన్నట్టుగా కూడా తెలుస్తుంది. పొత్తులో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా పోలవరం స్థానాన్ని జనసేన కేటాయించింది. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే అటు నర్సాపురం సంబంధించి కానీ భీమవరం సంబంధించిన నియోజకవర్గాలు అక్కడ అభ్యర్థులు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ప్రకటించి అక్కడ పనిచేసుకోమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి పోలవరంలో కూడా పవన్ కళ్యాణ్ అభ్యర్థిని ప్రకటించడంతో ఇప్పుడు అక్కడ పార్టీ శ్రేణులు అయితే సంబరాలు చేసుకున్నారు. జనసేనకి చాలా బలమైన నియోజకవర్గం కావడంతో అక్కడ చిర్రి బాలరాజుకి టికెట్ కేటాయించినట్టు తెలుస్తుంది. ఇంతకుముందు వైసీపీ అక్కడ తెల్లం బాలరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో తెల్లం రాజ్యలక్ష్మిని అక్కడ అభ్యర్థిగా పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు చిర్రి బాలరాజుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ అభ్యర్థిగా పెట్టినట్టు తెలుస్తుంది. సచిన్, కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రెండో అభ్యర్థి కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పటికే నిడదవోలుకు సంబంధించి కందుల దుర్గేష్ అక్కడికి పంపించింది. ఇప్పుడు పోలవరానికి సంబంధించి పోలవరం నుంచి బరిలోకి దిగాలంటూ కూడా బాలరాజుకు చెప్పిన నేపథ్యంలో ఎటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతవరకు మద్దతు లభించే అవకాశం జనసేనకు ఉంది అక్కడ? అంటే మొదటి జనసేన ఫోకస్ ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు అనేది మొదటి నుంచి ఉంది ఫోకస్. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు అదనంగా విశాఖపట్నం మీద కూడా ఫోకస్ పెట్టింది. విశాఖపట్నం సంబంధించి ఆల్రెడీ 4 స్థానాలు తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు చెప్పినట్టే నిడదవోలుతో పాటు భీమవరం, నర్సాపురం, తాజాగా పోలవరం 4 నియోజకవర్గాలు ఇప్పుడు జనసేన ఖాతాలో వెళ్ళాయని చెప్పొచ్చు. ఈరోజు పోలవరం నియోజకవర్గాన్ని కూడా ప్రకటించారు కాబట్టి పోలవరంతో కలిపి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 4 స్థానాలు తీసుకున్నారు. పోలవరం సంబంధించి ఇప్పుడు అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా టికెట్ ఆశించారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు జనసేనకి ఆ సీటు వెళుతుందని తెలుస్తుంది కాబట్టి చిర్రి బాలరాజుకే పవన్ కళ్యాణ్ మొగ్గు చూపారు. ఆయనకే సీటు కేటాయించినట్టు తెలుస్తుంది. సచిన్, రైట్, అంటే ఏ మేరకు అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే చిర్రి బాలరాజు కావచ్చు, లేకపోతే ఇక్కడ కందుల దుర్గేష్ కావచ్చు, అంటే ఉభయ గోదావరి జిల్లాల మీదే అఫ్కోర్స్ అక్కడ గోదావరి జిల్లాల్లో జనసేనకు పట్టు ఉందనే మాట వినిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ముఖ్యంగా బాలరాజు పేరు ప్రకటించిన తర్వాత అక్కడ టీడీపీ నుంచి ఏమైనా ఆశావహులకు సంబంధించి లేదా అక్కడ ఆశించిన వాళ్ళు టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళ నుంచి ఏమైనా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందా? వాటిని ఎలా చలార్చే ప్రయత్నం చేయబోతుంది టీడీపీ? ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ టీడీపీ అభ్యర్థి కూడా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తనదే సీట్ అని చెప్పుకున్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు జనసేన ప్రకటించడం వల్ల ఆయన కూడా కొంత అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబుని కలవడం లేకపోతే అసంతృప్తి వ్యక్తం చేయడం చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఈరోజు దాదాపు టీడీపీ అభ్యర్థులకు సంబంధించి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో ఈరోజు చంద్రబాబు వర్క్షాప్ నిర్వహించారు. అభ్యర్థులతో పాటు ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళని కూడా చంద్రబాబు పిలిచారు. వాళ్ళతో కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా పోలవరం నియోజకవర్గాన్ని కూడా జనసేన కేటాయించడం పట్ల అక్కడ టీడీపీ కొంత అసంతృప్తి ఉండే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు అంటే అటు జనసేన టీడీపీ కానీ 2 లిస్టులు ప్రకటించే వరకు పోలవరం నియోజకవర్గం టచ్ చేయలేదు. ఇప్పుడు అనూహ్యంగా పోలవరం నియోజకవర్గం టీడీపీ ఆశిస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇన్ఛార్జ్ ఆశిస్తున్నారు. ఇప్పుడు జనసేన ఆశిస్తున్న నేపథ్యంలో జనసేనే ఆ సీటు తీసుకుని ప్రకటించడం పట్ల కొంత అసంతృప్తి టీడీపీ నేతల నుండి వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే చంద్రబాబు వీళ్ళతో మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు జరిగిన సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు. కొన్ని అసంతృప్తులు ఉంటాయి, కొంతమంది నిరాశ చెందవచ్చు, కానీ వాళ్ళంతా కలిసికట్టుగా పనిచేస్తేనే అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో వస్తాయి కాబట్టి అందరూ అడ్జస్ట్ అయ్యి పనిచేయాలి. 2014లో గెలిచిన శ్రీనివాస్ ఆయన కూడా గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి టికెట్ తనకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా. సో ఈ నేపథ్యంలో ఎటువంటి కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి? ముఖ్యంగా చిర్రి బాలరాజుకు సంబంధించి ఎటువంటి ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని ఆయన చూస్ చేసుకుంది, ఆయన ఎంపిక చేసుకుంది జనసేన? అంటే అక్కడ ఇంతకుముందు మనం పి గన్నవరం చెప్పుకున్నట్టే ఇక్కడ కూడా పోలవరంలో కూడా ఖచ్చితంగా గతంలో జరిగిన స్థానిక సంస్థల కోటాలో కూడా అక్కడ స్థానాలు ఎక్కువ, ఎంపీటీసీ స్థానాలు ఎక్కువ వచ్చాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటు పోలవరంలో ఎక్కువ స్థానాలు వచ్చాయి. కాబట్టి జనసేన కొంత బలం ఉంది. అక్కడ సామాజిక సమీకరణ అంటే అది ఎస్టీ నియోజకవర్గం అయినప్పటికీ జనసేన కొంత బలం ఉన్న నియోజకవర్గాన్ని భావించారు. అక్కడ గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి కానీ 2019లో పోటీ చేసిన సందర్భంగా వచ్చిన ఓట్లని చూసుకున్న తర్వాతే పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కూడా జనసేనకు వెళితేనే బాగుంటుందన్న నిర్ణయాన్ని వచ్చారు. కాబట్టి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాతే పోలవరం సీటు కూడా జనసేన కేటాయించారని తెలుస్తుంది. శ్రీనివాస్ అక్కడ ఇప్పటివరకు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి శ్రీనివాస్ దీనిపైన ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే 2019 నుంచి ఆయన ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు చంద్రబాబుతో కలిసి మాట్లాడతారు, లేకపోతే ఆల్టర్నేటివ్ ఏదైనా ఆయనకి చూస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. రైట్, దాదాపుకి ఇప్పుడు లిస్ట్ ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి రాబోయే ముఖ్యంగా ఈ రోజులో ఏమైనా మిగతా లిస్ట్ ఏమైనా వచ్చే అవకాశం ఉంది జనసేనకు సంబంధించి పూర్తి స్థాయిలో?
అంటే ఇప్పటి వరకు లిస్ట్ అనేది అధికారికంగా ప్రకటించిన స్థానాలు 6 మాత్రమే. వాళ్ళ లెటర్ హెడ్ జనసేన పార్టీ లెటర్ హెడ్ మీద ఇచ్చిన 6 స్థానాలు మాత్రమే ఇచ్చారు. అందులో 5 స్థానాలు మొదటి లిస్టులు ఇస్తే తర్వాత కందులు దుర్గేష్ నిడదవోలు స్థానాన్ని ఒక 6వ స్థానాన్ని అఫీషియల్గా ఇచ్చారు. కానీ అన్అఫీషియల్గా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నానని పవన్ కళ్యాణే చెప్పుకున్నారు. తర్వాత 9 నియోజకవర్గాలకు సంబంధించి 9 నియోజకవర్గాలతో పాటు ఈరోజు పి గన్నవరం 10 అదేవిధంగా పోలవరం 11 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను పిలిపించి మాట్లాడి మీరు అక్కడికి వెళ్ళి పని చేసుకోండి మీదే సీటు అని ఎన్నికల నియమావళి పత్రాలను అందిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు అధికారికంగా అదే సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు. కానీ లెటర్ హెడ్ మీద ఇప్పటివరకు ఇంకా అవ్వలేదు. వాటిని అధికారికంగా ఆల్రెడీ వాళ్ళని పని చేసుకోమన్నారు. వాళ్ళకి ఎన్నికల నియమావళి పత్రాలు అందజేశారు కాబట్టి వాళ్ళ అభ్యర్థులని పవన్ కళ్యాణ్ డిసైడ్ చేశారు కాబట్టి వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఇంకా అధికారికంగా ఇచ్చే అవసరం లేదని భావించి ఇప్పటివరకు మిగతా స్థానాలకు సంబంధించి అధికారిక లెటర్ హెడ్ మీద అయితే లేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అధికారికంగా వాళ్ళకి పని చేసుకోమని చెప్పారు. ఎన్నికల నియమావళి పత్రాలను కూడా అందజేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే అభ్యర్థులు అనేది జనసేన పార్టీ చెప్తుంది. రాజేష్ ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. మళ్ళీ మా ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, మన గతంలో మాట్లాడుకున్నట్టుగా ముఖ్యంగా నిడదవోలుకు సంబంధించి రాజమండ్రి రూరల్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కందుల దుర్గేష్ కు మొదట ప్రకటించింది. ఆ తర్వాత బుచ్చయ్య చౌదరికి టికెట్ వెళ్ళిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే మళ్ళీ ఇటువంటి పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. దాదాపు ఫైనల్ అనుకోవాలా ఇప్పుడు వస్తున్న అభ్యర్థికి సంబంధించి? ఓవరాల్ గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రకటించిన జనసేన సీట్లు అన్ని కూడా కన్ఫ్యూజన్ గానే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా రిపబ్లిక్ డే నాడు త్రిపులార్ ఫార్ములో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజానగరం అలాగే రాజోలు మొత్తం దాంతో పాటు రిపబ్లిక్ డే ఈ విధంగా ప్రకటించారని చెప్పారు. కానీ అక్కడ అభ్యర్థులు ఎవరనేది కూడా మొట్టమొదటి పవన్ కళ్యాణ్ అయితే చెప్పలేదు. అంటే కేవలం రాజానగరంలో జనసేన పోటీ చేస్తుంది, రాజోల్లో జనసేన పోటీ చేస్తుంది, కేవలం పార్టీ పోటీ చేస్తుందని మాత్రమే చెప్పారు. మరో పక్కన చూసుకుంటే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ రాజానగరం రూరల్ నుంచే రాజమండ్రి రూరల్ నుంచే పోటీ చేస్తారని మరో పక్కన చెప్పారు. కానీ ఈ పరిణామాలు చూసుకున్న తర్వాత అదే రాజానగరంలో ఉత్కంఠ పరిణామాలు పక్కన బతులు బలరామకృష్ణ పోటీ చేస్తారా లేదా అని ఓ పక్కన టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. కానీ ఎట్టకెలకి అతనికి సీట్ ఇచ్చారు. మరో పక్కన రాజోల్లో నిన్నటి వరకు కూడా సీటు ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న బొంతు రాజేశ్వరరావు కావచ్చు, అలాగే మరో పక్కన ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి దేవవరప్రసాద్ కావచ్చు, అలాగే మరో పక్కన మరొక వ్యక్తి మొత్తం ఎవరు కూడా ప్రకటించిన పరిస్థితి. అలా అది ఒకలా చూసుకుంటే అలాగే పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా లేదంటే అక్కడ తంగెల్లో ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తారంటూ ఒక ఉత్కంఠ పరిణామాలు నెలకొన్నాయి. మరి కొన్ని రోజుల క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను, అలాగే తంగెల్లో ఉదయ శ్రీనివాస్ ఎంపీగా వెళ్తారంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ ఈ రోజు జరిగినటువంటి పరిణామం చూస్తే పి గన్నవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే అక్కడ జనసేన క్యాండిడేట్ గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తారని ప్రకటించారు. మన పక్కన మహాసేన రాజేష్ కు టీడీపీ నుంచి అక్కడ ప్రకటించినప్పటికీ మళ్ళీ జనసేన అక్కడ ఎంటర్ అవడంతో అక్కడ పరిణామాలు మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరిలో ఉన్న పరిణామాలన్నీ కూడా ప్రతి చోటగా మారుతూ వస్తున్న పరిణామమే మన ప్రధానంగా చెప్పవచ్చు. సచిన్ రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం జనసేన 2 అభ్యర్థులని ప్రకటించింది. ముఖ్యంగా పోలవరం నుంచి చిరి బాలరాజుని, అలాగే పి గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ. చాలా కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి పి గన్నవరానికి సంబంధించి. ఎందుకంటే గతంలో టీడీపీ ఫస్ట్ లిస్ట్ లో పి గన్నవరాన్ని మహాసేన రాజేష్ కు కేటాయించింది. అయితే స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవడంతో ప్రస్తుతం ఆ సీట్ ని జనసేనకు కేటాయించిన తెలుగుదేశం పార్టీ. జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ గిడ్డి సత్యనారాయణ పేరుని అక్కడ ప్రకటించారు. పి గన్నవరం నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక పోలవరానికి సంబంధించి చిర్రి బాలరాజుని బరిలోకి దించింది జనసేన.